మనం మహాభారతంలా కాదు ఇది. మహాభారతంలో మీకు బో అండ్ ఆరో ఉంటుంది. ఆ సప్లై ఎంత ఉంటుందో మనకి తెలియదు, క్యాల్కులేషన్ ఎట్లా చేశారో తెలియదు. ఒక రోజుకి ఎంత వాడుకుంటారు, ఒక వారానికి ఎంత ఖర్చు, ఎన్ని పోతాయో, మళ్ళీ మనం కొత్త తెచ్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది అని ఒక క్యాల్కులేషన్ ఉంటుంది ఒక ఆర్మీకి. యుఎస్ అది అండర్ ఎస్టిమేట్ చేశారు. ఇరాన్ దగ్గర 3-4 మెయిన్ వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి డ్రోన్స్, ఇంకోటి బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ డ్రోన్స్లో షహీద్ డ్రోన్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర డ్రోన్స్ ఉన్నాయి. ఒక డ్రోన్ తయారు చేయడానికి $25,000 నుంచి $50,000 ఖర్చు అవుతుంది. మన దగ్గర ఉన్న పెళ్లి డ్రోన్లు కాదు, ఇది ఫుల్ ఫ్లెజ్డ్ హెవీ డ్రోన్స్ ఉంటుంది. ఒక ఎయిర్క్రాఫ్ట్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. మోస్ట్ ఆఫ్ దమ్ సూసైడల్ డ్రోన్స్, అంటే వెళ్ళి కొట్టి డ్యామేజ్ చేసేస్తారు కంప్లీట్గా. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు దాన్ని అమెరికన్ ఎంబసీ మీద, దోహా, వాళ్ళు కువైత్, బహ్రెయిన్లో అమెరికన్ 5th ఫ్లీట్ మీద చాలా చోట్ల ఈ డ్రోన్స్ వాడుతున్నారు. బ్యాలిస్టిక్ మిసైల్ వాడలేదు. బ్యాలిస్టిక్ మిసైల్ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాడుతున్నారు. ఈ బ్యాలిస్టిక్ మిసైల్ కూడా వాళ్ళకి 2 టైప్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి ఫతా 1 అండ్ ఫతా 2. ఒకటి సూపర్ సోనిక్, ఒకటి హైపర్ సోనిక్. హైపర్ సోనిక్ దించారు. హైపర్ సోనిక్లో ఏమవుతుందంటే ఫతా 2 అదే ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఫైర్ చేసింది, అది చేస్తారు. దానికి ఒక వార్ హెడ్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది, మోటార్ ఉంటుంది. ఫైర్ చేసినప్పుడు దాన్ని ఇరాన్ నుంచి దానికి ఆల్మోస్ట్ 14 నుంచి 16 మాక్ MACH అంటే టైమ్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఫైర్ చేస్తుంది. ఆ స్పీడ్తో అది మన రాకెట్ లాగా, ఇస్రో రాకెట్ లాగా అది అట్మాస్ఫియర్కి వెళ్ళిపోతుంది. అట్మాస్ఫియర్లో మీరు దాన్ని డిటెక్ట్ చేయలేరు. అట్మాస్ఫియర్ నుంచి బయటికి వచ్చేదాకా, బయటికి వచ్చినప్పుడు అది దాన్ని మిగతా పార్ట్ ఎజెక్ట్ అయిపోతుంది, బ్యాక్ పార్ట్. ఓన్లీ వార్ హెడ్ ఉంటుంది, గైడెన్స్ సిస్టమ్ ఉంటుంది, ఒక నాజిల్ ఉంటుంది ముందు. ఆ నాజిల్ ఏం చేస్తుందంటే దాన్ని యూజువలీ మన ఫస్ట్ వాళ్ళ ఫతా 1 చెప్పాను చూడండి, అది హైపర్బోలిక్ అంటారు, పారాబోలిక్ అంటారు. పారాబోలిక్ అంటే ఇట్లా వెళ్ళి ఇట్లా పడుతుంది, సింపుల్. అప్పుడు మీరు ఎక్కడి నుంచి ఒక మిసైల్ ఫైర్ చేస్తే ఆ మిసైల్ వెళ్ళి దీని ఎక్కడో కలిసి కొట్టేస్తుంది. పేట్రియట్ లాంటి మిసైల్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, అమెరికా కానీ సౌదీ అరేబియా కానీ మిగతా అందరూ. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సెకండ్ మిసైల్ ఫతా దాంట్లో అది అట్మాస్ఫియర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇట్ డజంట్ టేక్ ఎ పారాబోలిక్ రూట్. అది ఇటు వెళ్తుంది, మళ్ళీ అట్ట వెళ్తుంది, మళ్ళీ ఇటు వెళ్తుంది, మళ్ళీ అట్ట వెళ్తుంది, తిరిగి తిరిగి కొడుతుంది. జిగ్జాగ్ తీసుకుని బట్ టార్గెట్ రీచ్ అవుతుంది. అది కూడా దిగినప్పుడు ఈ కంప్లీట్ జిగ్జాగ్ రూట్లో వెళ్తున్నప్పుడు దాన్ని డిటెక్ట్ చేయడానికి రాడార్స్ డిటెక్ట్ చేయలేవు. రాడార్స్ ఒకటి డిటెక్ట్ చేయదు. సెకండ్, మీరు కొట్టిన పేట్రియట్ మిసైల్స్ కూడా దాన్ని డిటెక్ట్ చేయలేదు. దానికోసం డేవిడ్ స్లింగ్ పెట్టుకొని, వాళ్ళ దగ్గర యారో సిస్టమ్ పెట్టుకొని అండ్ ఐరన్ డోమ్ పెట్టుకొని ఇజ్రాయెల్ మీద, జెరూసలంలో 10 మంది చనిపోయారు. ఇజ్రాయెల్లో చాలా చోట్లలో ఈ హైపర్సోనిక్ మిసైల్స్ వాడారు. ఇరాన్ ఎన్ని మిసైల్స్ ఉంది ఇప్పుడున్న అంచనా ప్రకారం వాళ్ళ దగ్గర ఇంకొక 10,000 నుంచి 15,000 బోత్ సూపర్ సోనిక్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇరాన్ దగ్గర 10,000 to 15,000 సూపర్ సోనిక్ అండ్ హైపర్. చాలా మటుకు వాళ్ళు దాచిపెట్టింది మౌంటైన్స్ లోపల. అది యాక్సెస్ చేయడానికి ఒక ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి ఇప్పుడు. ఎందుకంటే యాక్సెస్ చేయడానికి వెళ్ళినప్పుడు శాటిలైట్లో అలా మొబిలిటీ కనిపిస్తుంది. అప్పుడు ఇమీడియట్గా దాన్ని అమెరికా ఒక సబ్మెరీన్ బేస్డ్ దాని నుంచి ఫైర్ చేస్తారు. అదే టైంలో ప్రెసిడెంట్ ట్రంప్ ఆ రోజు ఫస్ట్ అడ్రస్ చేసినప్పుడు చెప్పారు, మేము 9 షిప్పులను కొట్టాము, ఇరానియన్ నేవీ షిప్స్ అన్నారు. నిన్న వాళ్ళ సెంట్కాన్ కమాండర్ అడ్మిరల్ కూపర్ అన్నారు, మేము 15 షిప్లని సబ్మెరీన్స్ని కొట్టామన్నారు. మీరు ఆ అరేబియన్ సీ, ఆ ఏరియా ఇరాన్ దగ్గర ఉన్న ఏరియా ఉంటే ఒకసారి అనలైజ్ చేస్తే షాలో వాటర్స్ అంటారు, డెప్త్ లేదు నీళ్ళకి. సబ్మెరీన్కి డెప్త్ కావాలి. వీళ్ళేం చేశారా, పెద్ద పెద్ద సబ్మెరీన్స్ యూజ్ చేయలేకపోతున్నారు యూఎస్ ఇప్పుడు. వాళ్ళ న్యూక్లియర్ సబ్మెరీన్స్ దానికి చాలా డెప్త్ కావాలి, కానీ ఇదే లేదు. సో వీళ్ళు షిప్స్ మీదే ఆధారపడి ఉన్నారు, సబ్మెరీన్స్ కొంచెం బయట ఉన్నారు, డెప్త్ ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు టొమహాక్ మిసైల్స్ కొడతారు. ఇరాన్ ఏం చేశారంటే నేవల్ పార్లెన్స్లో వీళ్ళు చిన్న చిన్న అటాక్ బోట్స్ పెట్టుకున్నారు. మొన్న ఒక షిప్ మీద దాడి చేశారు చూడండి యెమెన్లో, మన ఒమాన్ పక్కన ఉన్న తీరంలో. నేను స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఒక అటాక్ జరిగింది, ఒక షిప్ కాలిపోయింది. దాన్ని ఇట్లాంటి ఒక సూసైడల్ బోట్ పంపిస్తారు, దాంట్లో మనుషులు ఉండరు. ఆ బోట్ని మన చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, రిమోట్ కంట్రోల్ కార్ లాగా, అది అట్లా వాడుకుంటారు. వీళ్ళు ఎక్కడో కూర్చొని దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అది వెళ్ళి డైరెక్షన్ షిప్ అక్కడ ఉంది. పెద్ద షిప్స్కి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాసుదేవన్ గారు, ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాంటిది, దాన్ని మూవ్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఇట్స్ హెవీ వెసల్, అంతే కదా. మీరు ఏదో సైకిల్ తిప్పుతున్నట్టు తిప్పలేరు దాన్ని.
సో దీని లిటరలీ సిట్టింగ్ డక్ట్ అన్నమాట. ఈ పెద్ద ఆయిల్ కంటైనర్స్ దానికన్నా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు యూటర్న్ కూడా తీసుకోలేరు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు దే ఆర్ యూజింగ్ మినీ సబ్మెరీన్స్. ఓకే. మినీ సబ్మెరీన్స్ ఏంటంటే వీళ్ళు చిన్న సబ్మెరీన్స్, ఎందుకంటే దానికి ఎక్కువ డెప్త్ అక్కర్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నీళ్ళలో ఉండి దీని పైనుంచి ఒక డెస్ట్రాయర్ వెళ్తుంది అనుకోండి, టార్పీడో ఫైర్ చేస్తున్నారు. ఓకే, ఆ డెస్ట్రాయర్ డ్యామేజ్ అవుతుంది. అది మొత్తం మునిగిపోదు కానీ డ్యామేజ్ అవుతుంది. అట్లనే 3-4 అటాక్స్ చేశారు వీళ్ళు. సో మనం గ్రౌండ్ చూసాం, హైపర్సోనిక్ చూసాం, మనం డ్రోన్స్ చూసాం, సీ వాట్, అండ్ వీఆర్ సీన్ ద సీ పార్ట్ ఆఫ్ ఇట్. ఎయిర్ ఫోర్స్లో వీళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ లేదు ఇరాన్కి. వాళ్ళ దగ్గర పాత సోవియట్ యూనియన్ టైప్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండే, అది దాంట్లో 2 మన పోయినాయి. సో వాళ్ళు ఎయిర్ ఫోర్స్లో దే ఆర్ జీరో. దానికోసం వాళ్ళు డ్రోన్లు వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు. డ్రోన్ చాలా ఎఫెక్టివ్గా ఉంది వీళ్ళది. వీళ్ళ ప్రొడక్షన్ ఫెసిలిటీ నేను చెప్పాను చూడండి, వీళ్ళు లాస్ట్ ఒక 12 నెలల్లో దే రియలీ ఇంక్రీజ్ ద ప్రొడక్షన్. వాసుదేవన్ గారు వాళ్ళ ప్రొడక్షన్ పెంచారు. వాళ్ళు ఏం డిసైడ్ చేశారంటే మన ఎనిమీని ఎట్లా వీకెన్ చేయాలి, మనకు స్ట్రెంగ్త్ లేదు. ఇప్పుడు మీరు వియట్నాం వార్లో చూస్తుంటారు, గెరిల్లా టాక్టిక్ ఎందుకు యూజ్ చేస్తారంటే అమెరికన్ ఆర్మీని డైరెక్ట్ వాళ్ళు ఫైట్ చేయలేరు, ఇండైరెక్ట్గా ఫైట్ చేయొచ్చు. సో ఇదే చేశారు ఇక్కడ కూడా ఇరాన్ అన్నమాట. కానీ నేను చెప్పిన దాని ప్రకారం, ఎందుకంటే వీళ్ళు జీసీసీ కంట్రీస్ మీద కొడుతున్నారు, గల్ఫ్